శ్రీ గురుభ్యో నమః. చైత్ర పురాణం 4వ రోజు 4వ అధ్యాయం. ఈ అధ్యాయంలో చైత్రమాసం యొక్క శ్రేష్టత్వాన్ని వర్ణించారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మాండవ్య మహర్షి, రాజా విను, ఓ పుణ్యాత్ముడా, మేమంతా బ్రహ్మపర్వతాన్ని దర్శనం చేసుకుని నీ దగ్గరకు వచ్చాం. ఇప్పుడు మిక్కిలి ఆదరంతో శ్రేష్టమైన సరయూ నదిలో స్నానం చేయడం కోసం అత్యంత శ్రేష్టమైన అయోధ్య నగరానికి వెళ్ళబోతున్నాం అని చెప్పాడు. మహర్షి చెప్పిన మాటలు విన్న రాజు, మహర్షి, మీరు చెప్పిన మాటల వలన నాకు ఒక సందేహం కలిగింది. నా యందు దయ ఉంచి నా సందేహాన్ని తీర్చండి. అన్ని మాసాల్లోకి చైత్రమాసం శ్రేష్టమని ఎలా అంటున్నారు మీరు? చైత్రమాసంలో స్నానం ఎలా చేయాలి వివరంగా చెప్పండి అని ప్రార్థించాడు. అప్పుడు మాండవ్య మహర్షి రాజుతో, మంచి విషయం అడిగావు, హితకరమైన విషయాన్ని జాగ్రత్తగా విను. చైత్రమాస సమో మాసో నభూతో న భవిష్యతి, యథా విష్ణు సమో దేవో నభూతో న భవిష్యతి, యథామూలం హి వృక్షస్య ప్రధానం సర్వదోచ్యతే, తథా మాసేషు సర్వేషు మధుమాసః ప్రకథ్యతే. అంటే చైత్రమాసంతో సమానమైన మాసం గడిచిన కాలంలో లేదు, రాబోయే కాలంలో ఉండదు. ఎట్లా అంటే విష్ణువుతో సమానమైన దేవుడు ఇంతకు ముందు లేడు, తరువాత కాలంలో ఉండడో. అలాగే ఎప్పుడైనా ఎక్కడైనా ఎప్పటికైనా చెట్టుకి వేరు ఎలా ప్రధానమో అలాగే మాసాలన్నింటికీ మధుమాసం ప్రధానమైనది అని చెప్తారు. మీనరాశిలో సూర్యుడు ఉండగా మధుమాసంలో ఏ పని చేసినా అదంతా అక్షయమవుతుందని తెలుసుకోవాలి. ఈ విషయంలో చర్చ చేయవలసిన పని లేదు, చర్చ చేయకూడదు కూడా. స్నాన దాన జపహోమః శ్రాద్ధంచ పితృతర్పణం దేవ పూజాదికం సర్వం భవేత్ కోటి గుణితం మధౌ అన్నారు. అంటే ఈ మధుమాసంలో చేసే స్నానం, దానం, జపం, హోమం, శ్రాద్ధం, పితృతర్పణం, దేవపూజ మొదలైనవన్నీ కోటి రెట్లుగా అవుతాయి. అందుకని అన్ని విధాలుగా ప్రయత్నపూర్వకంగా ఈ మధుమాసంలో స్నానం చేసి తీరాలి. సమస్త గుణములతో కూడినటువంటి హీనమైన పరిచ్ఛదమైనటువంటి గ్రహము ఏ విధంగా శోభించదో అదేవిధంగా చైత్రంలో ఏ ధర్మము చేయకుండా ఇతర మాసములలో చేయబడినటువంటి ఎంతటి గొప్ప ధర్మమైన కార్యమైనా సరే వృధా అయిపోతుంది. యథైవ కన్యా సకలైస్తు లక్షణైర్యుక్తాపి జీవత్పతిలక్షణోఘిత తథాన్య మాసేషు కృతోహి ధర్మ చైత్రేణ హీనశ్చవృధైవ యాతి అన్నారు. అంటే సకల లక్షణములతో విరాజిల్లుతూ ఉన్నప్పటికీ భర్త జీవించలేని స్త్రీ ఏ విధంగా శోభించదో, ఆమె లక్షణాలన్నీ ఎలా వృధా అవుతాయో అలాగే ఏ ధర్మమైనా ఎంత గొప్పదైనా చైత్రంలో చేయకుండా ఇతర మాసాల్లో చేస్తే అలాగే వృధా అయిపోతాయి. శాకంతు యల్లవణేన హీనం న శోభతే సర్వగుణోపపన్నై యథా లలాయై కుసుమైర్నభాసతే వస్త్రేణ హీన లలనాచ రాజన్ అన్నారు. అంటే ఎంత చక్కగా అన్నీ వేసి తయారు చేయబడినా ఒక్క ఉప్పు వేయకపోతే ఎలా రుచికరంగా ఉండదో, పరిమళం విలాసం లేని పువ్వులు వస్త్రములు నిండుగా ధరించని స్త్రీ ఎలా ప్రకాశించదో అలాగే చైత్రంలో చేయని ధర్మం మరే మాసంలో చేసినా ప్రయోజనం ఉండదు. కనుక సర్వ ప్రయత్నేన ఏన కేనాపి దేహిన చైత్రమాసస్య యో ధర్మః కర్తవ్యణతి నిశ్చితః అన్నారు. ఏ శరీరాన్ని ధరించిన వారైనా సరే అన్ని విధములుగా ప్రయత్నించి చైత్రమాసంలో చేయమని చెప్పిన ధర్మాలను తప్పనిసరిగా చేయవలసినదే అని నిర్ణయించారు. ననందసూనౌః పృథగస్తి రామో న రామతోన్యో వసుదేవసూనుః అతస్త్వయోధ్యా పురపాలకస్య చైత్రేత్ కార్యో విధివత్ ప్రపూజనే జానకీకాంతముద్దిశ్య మేన సంస్థే దివాకరే
ప్రాతస్నాత్వా జపేద్రామమస్సదా నరకం వ్రజేత్. నందుని కుమారుడైన శ్రీకృష్ణుని కంటే శ్రీరాముడు వేరుగా లేడు. వసుదేవతనయుడైన శ్రీకృష్ణుని కంటే శ్రీరాముడు వేరు కాదు. అందువలన అయోధ్య పట్టణానికి రాజైన శ్రీరాముణ్ణి చైత్రమాసంలో శాస్త్ర ప్రకారంగా పూజించాలి. సూర్యుడు మీనరాశిలో ఉండగా జానకీపతి అయిన శ్రీరాముని ఉద్దేశించి ప్రాతకాలంలో స్నానం చేసి జపం చేయాలి. లేకపోతే నరకానికి వెళ్ళక తప్పదు. చైత్రమాసో హి సకలో సీత రాఘవ దైవతః యజ్జత్ కర్మ హితత్ సర్వం తముద్దిశ్య చరేన్నరః అన్నారు. అంటే చైత్రమాసానికంతటికీ సీతారాములే దేవతలు కనుక ఏ పనులు చేసినా ఆ మాసంలో ఆ పనులన్నీ సీతారాములను ఉద్దేశించి చేయాల్సిందే మానవుడు. చైత్రేయ కాంస్య భోజి తథా చాశ్రుత సత్కథ అస్నాతాశ్చాప్య దాతా చ నరకానేవ విదంతి అన్నారు. అంటే చైత్రమాసంలో గాజు పాత్రలో భోజనం చేసినవాడు, భగవత్ సంబంధమైన మంచి కథలు విననివాడు, ప్రాతకాలంలో స్నానం చెయ్యనివాడు, ఏ విధమైన చిన్న దానమైనా చెయ్యనివాడు నరకములనే పొందుతారు అనడంలో సందేహమే లేదు. తైలాభ్యంగం దివాస్వాపం తథావై కాంస్యభోజకం ఖట్వా నిద్ర గృహే స్నానం నిషిద్ధస్య చ భక్షణం చైత్రే తు వర్జయే దృష్టా ద్విర్భుక్తం నిశిభోజనం చైత్రమాసే తు మధ్యాహ్నే శ్రాంతానాం చ ద్విజన్మనాం పాదావనే జనం కుర్యా తద్రుతం తు వ్రతోత్తమం మస్తకే ధారయే చాపస్తత్పాదస్పర్శ సంభవాః ఏవం హి సర్వేషు చ చైత్రమాసో మాసేషు పుణ్యోపచయ ప్రదాత అన్నారు. అంటే ఒంటికి నూనె రాసుకుని తలంటి పోసుకోవడం, పగటిపూట నిద్రపోవడం, గాజు పాత్రలో భోజనం చేయడం, మంచం మీద నిద్రపోవడం, ఇంటి అందే స్నానం చేయడం, తినకూడదని చెప్పిన వాటిని తినడం, 2 సార్లు భోజనం చేయడం, రాత్రిపూట భోజనం చేయడం అనే 8 చైత్రమాసంలో వదిలిపెట్టాలి. జనులు ఉత్తమమైన ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీరాముని పాద పద్మాలను ఆరాధించాలి. ఆ స్వామి పాదమును శిరస్సుపై ధరించాలి. ఆ స్వామికి అభిషేకించిన జలాన్ని శిరస్సుపై చల్లుకోవాలి. ఈ విధంగా చైత్రమాసమంతా చేసినట్లయితే అదే అన్ని మాసములలోని పుణ్యాన్ని సంపాదించి పెడుతుంది. ఓ రాజా, నేను చెప్పినట్లు చేసినట్లయితే అదే పుణ్యాన్ని, కీర్తిని, భుక్తిని, ముక్తిని కూడా అందరికీ ఇస్తుంది. ఇది భవిష్యోత్తర పురాణ అంతర్గతమైనటువంటి చైత్ర పురాణంలోని 4వ అధ్యాయం సంపూర్ణం. కనుక ఆ శ్రీరామచంద్రుని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.